హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూడండి, మనకి పనికిరావు అనే వస్తువులతోటి మనం వేస్ట్ కానీ పడేసే వాటితోటి మనం ఈరోజు అయితే ఈ రీయూజ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒక బాటిల్ అనేది తీసేసుకొని ఈ విధంగా పైన కవర్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనము ఒక చాకుని తీసుకొని మనం చాకుని అయితే బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే నేను రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా రౌండ్గా మనమైతే సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనము బాటిల్ ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక భాగం ఉంది కదండి, ఆ భాగంలో మనము ఇక్కడ మనకి రౌండ్స్ ఉన్నాయి చూడండి, ఆ రౌండ్ వరకు అయితే మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, 2 భాగాలుగా అయితే మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నేనైతే 2 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి మొత్తం అయితే ఏం అవసరం లేదు. ఈ విధంగా నేను 2 పీసెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీరు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను బాటిల్ మనం ముందు కట్ చేసుకున్నాం కదండి పై భాగము, అక్కడ చూడండి ఈ విధంగా నేను గ్యాప్స్ అనేది మనము హోల్స్ లాగా ఒక గ్యాప్ లాగా 4 సైడ్స్ అయితే మనము 4 సైడ్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బాటిల్ను మళ్ళీ చాకుని అయితే హీట్ చేసుకొని ఈ విధంగా ఒక 4 భాగాల్లో మనము గ్యాప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, 4 సైడ్స్ అయితే నేను హోల్స్ లాగా పెట్టుకుంటున్నాను. హోల్స్ అంటే చిన్న హోల్స్ కాదండి, కొంచెం వెడల్పుగానే మనము హోల్స్ లాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనకి చాక్ అనేది హీట్ చేసుకోవటం వల్ల తొందరగా అయితే హోల్స్ లాగా ఈ విధంగా మనకి సమానంగా పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 4 సైడ్స్ ఈ విధంగా అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి, దీన్ని అయితే మనం ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనకి దీనికి అటాచ్ చేసుకోవడానికైతే నేను ఇక్కడ 2 కలర్స్ టీషర్ట్స్ అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో పిల్లలవి టీషర్ట్స్ అయితే వేస్ట్ అనేది పక్కన పెట్టేస్తాం కదండి, వాటిని కూడా ఈ విధంగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను 2 టీషర్ట్స్ అయితే తీసుకొని టీషర్ట్స్ పై సంఖ భాగం దగ్గర నుంచి అయితే నేను ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఒక సైడ్ మనం టీషర్ట్కి మనం సైడ్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి టీషర్ట్ని. చూడండి, ఎడ్జెస్ అనేది మొత్తం కూడా మనము ఈ విధంగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇది మనకి ఇంకా పనికి రాదండి సైడ్స్ ఎడ్జెస్ అనేది. ఇక్కడ చూడండి, నేను ఈ భాగము ఇక్కడైతే నేను ఈ విధంగా కొంచెం ఒక అడుగు కూడా కాదండి, కొంచెం అయితే మనం చూసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అన్ని పీసెస్ మొత్తం సమానంగా వచ్చేటట్టుగా మనము ఈ విధంగా టీషర్ట్ మొత్తం కూడా 2 కలర్స్ మొత్తం కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే 2 కలర్ టీషర్ట్స్ అయితే ఈ విధంగా మనం మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వీటిని మనము చూడండి ఈ విధంగా గట్టిగా అయితే లాక్కోవాలి. ఈ విధంగా లాగటం వల్ల మనకి రోల్స్ లాగా పడిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి అన్నీ కూడా ఒకే విధంగా సమానంగా అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను. ఎల్లో కలర్ ఒకటి, కాఫీ కలర్ ఒకటి, ఈ విధంగా అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నీ కూడా ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సమానంగా పెట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా మనము వీటిని ప్లస్ ఆకారంలో అయితే వీటిని పెట్టుకోవాలి. చూడండి, 2 కలర్స్ వచ్చేసి మనము ఈ విధంగా ప్లస్ ఆకారంలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే ఈ విధంగా ఒక పీస్ అనేది తీసేసుకొని మనము ఈ విధంగా ఒక నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, కింద నుంచి అయితే మనము ఈ విధంగా పెట్టేసుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కింద నుంచి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక భాగం అనేది తీసేసుకొని సైడ్కి ఇంకొక నాట్ అనేది ఈ విధంగా 2 నాట్స్ లాగా గట్టిగా అయితే ఊడిపోకుండా మనకి మధ్యలో కూడా మనం ఈ విధంగా 2 నాట్స్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అయితే మీరు నాట్స్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నాట్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీనిని చూడండి ఈ విధంగా అయితే మనము సమానంగా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బాటిల్ ఇంతకు ముందు మనం కట్ చేసుకున్నాం కదండి, ఆ బాటిల్లోకి అయితే ఈ విధంగా లోపలికైతే పెట్టేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా బాటిల్ లోపలికైతే పెట్టేసిన తర్వాత మనము ముందైతే మనం గ్యాప్స్ లాగా హోల్స్ అనేది పెట్టుకున్నాం కదండి, ఆ హోల్స్లో నుంచి మనము ఇంతకు ముందు 2 పీసెస్ అయితే బాటిల్ని రౌండ్గా కట్ చేసుకున్నాం కదండి, ఆ పీసెస్ అనేది చూడండి ఈ హోల్లో నుంచి అయితే మనము దీంట్లోకి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అయితే మనము హోల్స్లో నుంచి బాటిల్స్ కట్ చేసుకున్నాం కదా, దానిని మనం
మనము ఈ విధంగా 4 సైడ్స్ కూడా 2 భాగాలు వచ్చేటట్టుగా మొత్తం మనం ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి ఒకటి ఈ విధంగా ఒకటి తీసేసుకొని మళ్ళీ హీట్ చేసుకొని మనము ఈ విధంగా అయితే హోల్స్ లాగా పెట్టేసుకుంటే మనకి ఆ 2 కూడా మనకి జాయింట్ అయ్యి అతుక్కుపోతుంది. అతుక్కుపోయి మనకి ప్రతిసారి కూడా మనము వాటర్లో పెట్టినప్పుడు ఇది ఊడిపోకుండా ఉండడానికి మంచిగా అయితే ఉపయోగపడుతుంది. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీనినైతే మనం బాటిల్ క్యాప్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనము ఒకటి పాతది మన ఇంట్లో మాప్స్కి అయితే కర్రలు ఉంటాయి కదండి, అదొకటి స్టీల్ది అయితే నా దగ్గర ఉండేసరికి ఈ విధంగా కొంచెం పొయ్యి మీద పెట్టేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హీట్ చేసిన తర్వాత మనము బాటిల్ క్యాప్ అయితే తీసేసుకొని మనము బాటిల్ క్యాప్లోకి అయితే దీన్ని ఈ విధంగా మనము ఈ స్టీల్ కర్రను అయితే దీంట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవడం హీట్ చేసాం కదండి, మనకి ఆ స్టీల్ దానికి ఈ వాటర్ బాటిల్ మొత్తం కూడా ఈ విధంగా గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి కదిలిచ్చినా కానీ ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. వాటర్లో పెట్టినా సరే మనమైతే ఇది ఇంకా ఊడిపోదు, జాయింట్ అనేది అదే విధంగా ఉంటుంది. చూడండి మనకి ఈ విధంగా మాప్ అనేది రెడీ అయిపోయింది కదండి. డబ్బులు అనేది వేస్ట్ చేసుకోకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బయట షాప్లో మాప్స్ కొనాలంటే 200 నుంచి 300 వరకు ఉంటుంది. ఆ విధంగా మనం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు.